హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ఏం కథతో వచ్చానా అని ఎదురు చూస్తున్నారు కదూ. కథ పేరు టీ త్రాగి ఇంటికి. మిత్రుడు చంటితో క్యాంటీన్లో టిఫిన్ తిన్నాను. ఇద్దరము కిటికీ పక్కన నిలబడి టీ త్రాగాము. ఇంటికి వెళుతూ దారిలో ఏటి ఒడ్డున ఉన్న మా పొలానికి వెళ్ళాము. క్రిందటి వారంలాగే పాలేరు కోటి చేత అరటికాయలు, అరటి ఆకులు కోయించాను. వేటికవే కట్టి ఉంచాము. కోటికి చీటీ ఇస్తే వెళ్ళి తాతయ్య పంటి నొప్పికి, తుంటి నొప్పికి మందులు తెచ్చాడు. అక్కడ నుండి ఇంటికి వెళుతూ ఉంటే దారిలో గంటివారి అబ్బాయి కుంటి కుక్కతోటి కనిపించాడు. ఊరుగంటివారి వీధిలో పురిటి పిల్లకు నోటిలో పోలియో చుక్కలు వేయించడానికి వెళుతూ బంటి కనిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒంటి నిండా పుండ్లతో ఒకడు కనిపించాడు. మంచి సబ్బుతోటి, మంచి నీటితో రోజు స్నానం చేస్తే ఇటువంటివి రాకుండా చూసుకోవచ్చును కదా. ఇంటికి చేరేటప్పటికి ఉష ఆంటీ కోటి దగ్గర కనిపించింది. రోటిలో పటిక బెల్లం దంచుతోంది. టీ త్రాగిన దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు ఒకటొకటిగా చెబుతూ ఉంటే నోటికి తాళం వెయ్యరా కిరీటి అన్నది. కిరీటి గప్చిప్ అయిపోయాడు. మీరందరూ ఒకటి వినండి. ఏంటి అనుకుంటున్నారా? ఎన్ని టీలో చివరకు లెక్క చెప్పి నాకు కామెంట్స్లో తెలియచేయాలి. ఇదండి కదా. బాగుంది కదూ. మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.